త్రయము అని చెప్పారు. మూడిటి యందు శ్రద్ధ కలిగి చేయాలి. ఇక మనోవాక్కాయ కర్మలు అనొచ్చు, త్రిగుణాలు అనొచ్చు, తపస్సు అనండు, యజ్ఞం అనండి. ఏదైనప్పటికీ, ఏది చేస్తున్నప్పటికీ భగవత్ సంబంధమైన దాని యందు అమితమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. మామూలు విషయాలందు శ్రద్ధ కలిగితే చాలు. కానీ ఇది ఏకాగ్రత కుదరాలంటే మామూలు శ్రద్ధ చాలదు, సామాన్యమైనటి శ్రద్ధ చాలదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు యందు, చేసే ప్రతిదాని యందు, ఆలోచించే ప్రతిదాని యందు కూడా వీడు ఎంతో అమితమైన శ్రద్ధ కలిగి ఉండాలి. భగవంతుని యందు భక్తి విశ్వాసాలు ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. ఏదో కాకతాళీయంగా చేస్తున్నాంలే, చాలా సంవత్సరాలు చేస్తున్నాము, చెందుతున్నామంటే అలా కాదు. చాలా శ్రద్ధగా చెయ్యాలి. యజ్ఞము చేసిన, తపస్సు చేసిన ప్రతి కర్మ కూడా ఎంతో శ్రద్ధతో చేయాలి. శ్రద్ధ ప్లస్ నిష్కామ కర్మయ అంటే వీటి యందు ఏ రకమైన ఆశ కోరిక లేకుండా ఉండే విధంగా శ్రద్ధగా చెయ్యాలన్నమాట. ఆ రకమైన విధంగా మన మైండ్ ఉందా లేదా అని చూసుకుంటూ ఇక్కడ జీవితంలో జరిగేటువంటి ప్రతి పనులు కూడా వాడు ఏవే పనులు చేయడానికి వచ్చాడో, ఎవడికి ఏ పనులు పెట్టుకొని వచ్చాడో అవన్నీ కూడా ఇక్కడ నమ్మకంగా భగవంతుని యందు నమ్మకం పెట్టుకొని ఆ భక్తి విశ్వాసాలతోటి, శ్రద్ధతోటి ఇక్కడ జరిగేటువంటి పనులన్నీ కూడా చేయవలసిందే. జ్ఞానం వచ్చింది కదా అని ఇక్కడ వ్యవహారం చేయకుండా ఉండటానికి వీలు కాదు. ఎందుకంటే శరీరం ఏ రకమైనటి తెచ్చుకొని వచ్చిందో అవన్నీ చేస్తానని ఒప్పుకొని వచ్చింది శరీరం వచ్చేటప్పుడే. ఈశ్వరుడికి, ఆ భగవంతుడికి నీ కర్మఫలాలు ఇవి అనుభవించాలి అంట, అనుభవిస్తాననేటువంటి దృష్టితోటి వచ్చింది. మరి ఈశ్వరికి ప్రమాణం చేసిందిగా ఇవన్నీ అనుభవించాలనేటువంటిది తెలుసుకుని, ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇది మింగిన ముద్ద లాంటిది. ఇది సుఖమున్నా దుఃఖమున్నా, పడేదున్నా అనేదున్నది అన్నప్పుడు వీడి బుద్ధి పని చెయ్యాలన్నమాట. ఏమండి యోగంలో వాళ్ళని అనాలని ఉందండి అందుకని అంటానండి అంటే మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు. అనాలని అనిపించినప్పుడు, ఎందుకని నువ్వు ఈ సాధనలోకి వచ్చావు కాబట్టి. మామూలు వాడి విషయం అయితే మనకు అవసరం లేదు. కానీ నువ్వు మోక్షం కావాలి అనుకుంటున్నావు కదా, భగవంతుల్లో కలిసిపోవాలి, ఇక్కడ ఉన్నవన్నీ కూడా దుఃఖభూయిష్టమైనవే, నాకు భగవంతుడే కావాలి, నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు అని ప్రయాణం చేస్తున్నావు కాబట్టి నీ మనసును, నీ బుద్ధిని నువ్వు పరిశీలించుకొని భగవంతుని యందు శ్రద్ధాభక్తులు కలిగి ఇక్కడ వ్యవహారం చెయ్యాలి. ఎప్పుడైతే నిష్కామంగా వ్యవహారం చేస్తున్నాడో దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి మోక్షానికి దారితీస్తుంది. చిత్తశుద్ధి వల్ల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానంలో స్థిరత్వం వస్తుంది. కాబట్టి అప్పుడు వాడు ఎప్పుడు నిత్య నిరంతరం సర్వకాల సర్వావస్థల యందు శరీరం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, దేశకాల వస్తువులతో ఏ రకమైన సంబంధం లేకుండా, ఏమంటే ఊరెళ్ళండి అక్కడ కుదరలేదండి అంటే నీ మనసు నీ దగ్గరే ఉందిగా, ఏదో పని పెట్టుకున్నావండి అందుకని కుదరలేదండి అంటే ఆ పనిని కూడా నువ్వు బ్రహ్మానంటే జ్ఞానంగా చేసినప్పుడు అది వేరు కాదు. కర్మ వేరు, బ్రహ్మ వేరు కాదు. ఆ విభాగించిన నీకు నువ్వే విభాగించుకుంటున్నావు. ఇది వేరు, ఇది కర్మ, ఇది ఇంద్రియాలు చేస్తున్నాయి. నిజమే, ఇంద్రియాలే చేస్తున్నాయి. మనకి భగవద్గీతలో ఏం చెప్పాడు? బ్రహ్మార్పణం బ్రహ్మవి, ప్రతి పని కూడా యజ్ఞంతో సమానమే. ఆ యజ్ఞంలో ఉండేటువంటిది ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మస్వరూపమే. వేసే సమిధ గాని, వేసేవాడు గాని, దాని ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు గాని అందరూ బ్రహ్మస్వరూపం. అంటే దానికి ఏ రూపము లేదు, బ్రహ్మకి ఏ రూపము లేదు. ఆ పరమాత్మ తత్వమే సర్వే సర్వత్రా నిండి నివివృతమే అలా విస్తరించింది అనేటువంటిది అనుభవపూర్వకంగా వాడికి తెలియబడాలంటే వీటి అన్నిటి యందు కూడా ఎంతో శ్రద్ధ, అమితమైన శ్రద్ధతోటి వీడు ఈ జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. 26వ శ్లోకం చెప్పుకుంటున్నాం నాన్న. ఓ అర్జున, కలదు అనేది అర్థమందును, మంచిది అనేది అర్థమందును,
సత్తను ఆ పరబ్రహ్మనామం ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మమునందును ఆ సత్ అను పదము వాడబడుచున్నది. అది అందుకే ఇక్కడ ఏం చెప్పారు? కర్మ పనులు అని చెప్పి ఉత్తమమైన కర్మలందు అంటే భగవత్ సంబంధమైనవే ఉత్తమమైనటువంటి కర్మలు. అవి పరమాత్మ కంటే వేరుగా లేవు. పరమాత్మ శక్తి వల్లనే జరుగుతున్నాయి. అక్కడ రూపనామాలుగా ఉన్నది కూడా అవి ప్రకటితం కావడానికి కూడా అదే శక్తి ఆధారం. కలదు కలదు అనేదానికి, మంచిది అనేదానికి అంటే అక్కడ సత్తు ఉంది. సత్ అంటే అది సర్వకాల సర్వావస్థలందు మూడిటి యందు ఏకంగానే మార్పు చెందకుండా ఉంది. ఇప్పుడు చూడండి, మనము అయిపోయింది అంటే అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇప్పుడు చనిపోయాడు అంటున్నాం, ఇక్కడ లేడు కానీ ఇంకో చోట ఉన్నాడు వాడు. అజ్ఞానంగా ఉన్నప్పుడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడని. కానీ ఇప్పుడు జ్ఞాన దృష్టితోడు చూస్తున్నప్పుడు ఈ శరీరం ఉన్నప్పటికీ ఈ శరీరం వాడి దృష్టిలో వాడికి లేదు. పరమాత్మ చైతన్యం సర్వే సర్వత్ర సర్వ ప్రాణుల యందు అణువణువున నిండి నివేతై ఉంది. అప్పుడు శరీరానికి పరిధి కాదు. శరీరం పరిధి కలిగి చెప్పేటువంటిది జీవత్వం. ఇప్పుడు ఆ జీవత్వం పోయి, జీవత్వం కరిగిపోయి దైవత్వంగా ఉండింది వాడి ఆ మైండ్. అంటే ఏది చూస్తున్నప్పటికీ, ఏడు చూస్తున్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ ఆ మనసు బ్రహ్మాకారంగానే ఉంది, బ్రహ్మగానే ఉంది. ఆకారం లేదు అక్కడ. చెప్పుకోవడానికి కాసేపు బ్రహ్మాకారం అని చెప్పుకున్నాం. అక్కడ ఏ ఆకారము లేదు, ఏ వికారము లేదు. ఎప్పుడు ఉన్నటువంటి సత్యం అది. ఉత్తమమైన కర్మమునందును ఆ సత్ అను పదము వాడబడుచున్నది. అది ఉత్తమమైన కర్మంలో కూడా ఆ సత్పదార్థము అక్కడ అలా పిలువబడుతున్నది అన్నమాట. పరబ్రహ్మ వాచకమగు సత్తు అను పదము ఉనికిని, శ్రేష్టత్వమును రెండింటినీ సూచించుచున్నది. ఆ రెండు అర్థములలో కూడా ఆ పదము ప్రయోగింపబడుచుండును. దృష్టాంతమునకు సత్ ప్లస్ భావము అంటే సద్భావము అంటే ఉనికి, మంచి ఆలోచన. అది మనసుతోటి ఉన్నప్పుడు. మనసు లేకుండా ఉన్నప్పుడు ఉన్నదంతా సత్తే. మంచిది అంటున్నాను చూడండి, అది సత్తు. కలదు అను అర్థమందును ఉనికి అనేది అర్థం. కలదు అంటే ఉన్నది, అంటే దాని అర్థం ఏంటంటే ఉనికి. ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాసు ఉన్నది అంటున్నావు. ఆ గ్లాసుకి ఆ ఉనికి ఉందిగా, నువ్వు గుర్తిస్తున్నావుగా, ఉనికి ఉండబట్టేగా గుర్తిస్తున్నావు. ఆ గుర్తించేవాడుగా ఉన్నది ఆ సత్పదార్థం. ఇంద్రియాలతోటి బహిర్గతమైంది అది గ్లాసు అని. అంతేగాని వీడు మాట్లాడకపోయినా ఆ గుర్తింపు జ్ఞానం ఉంది కదా, అది సత్ అన్నమాట. కానీ వీడు జ్ఞానంగా ఉన్నటువంటి వాడు ఇక్కడ మాటల్లోకి, వ్యవహారాల్లోకి ఎక్కువ రాడు. ఎందుకంటే ఇవన్నీ వాడికి హాని చేస్తాయని తెలిసింది, జన్మల పాలు చేస్తాయని తెలిసింది. వీటిని ఇంద్రియాలన్నింటినీ సంయమనం చేసుకున్నాడు. చాలా అన్ని కూడా ఇంద్రియ సంయమనం నుంచి ఎప్పుడైతే చేసుకున్నాడో, ఏది అవసరమో వాటి యందే ప్రవర్తిస్తున్నాడు. మిగతా సమయం అంతా కూడా బ్రహ్మ వంటి జ్ఞానంగానే ఉంటున్నాడు. ఎప్పుడూ ఉన్నాడు. ఆ వ్యవహారం చేసేటప్పుడు బ్రహ్మగానే ఉన్నాడు. ఆయనలో ఏ మార్పు లేదు. లేదనేటిది ఎవడికి వాడు గుర్తించాలన్నమాట. ఎవడి మైండ్కి వాడు గుర్తించాడు అనుకోండి, ఇంకా వాడికి ఏ రకమైన రాగము, ద్వేషము కలగదు. రాగద్వేషాదులు కలగడానికి కారణం ఏమిటి? వీడి ఆలోచనే. ఉంటాయి కదా చెప్పాను, మీరే వెళ్ళండి. యజ్ఞమునందును, తపస్సునందును, దానమునందు నిష్ఠ కూడా సత్ అని చెప్పబడుచున్నది. ఏ పని చేస్తున్నప్పటికీ వాడు నిష్ఠగా అంటే శుచిగా
శాస్త్రం చెప్పిన విధంగా ఎప్పుడైతే చేస్తున్నాడో అప్పుడు అది సత్తనే చెప్పబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. మరియు బ్రహ్మోద్దేశమైన భగవత్ప్రీత్యర్థమైన కర్మలు కూడా సత్తనియే పిలువబడుచున్నవి. అది భగవంతుని ప్రీతి కొరకు వీడు చేసేటువంటి పద్యము గాని, సంకీర్తనం గాని, పారాయణ గాని, ఇవన్నీ కూడా ఎందుకోసం వీడు చేస్తున్నాడు? భగవంతుడు ప్రీతి చెందటం కోసం. ఎందుకని? ఆ భగవద్ అనుగ్రహం వీడి ఎందు కలిగితే గాని వీడిలో ఉన్నటువంటి అంతఃకరణ శుద్ధి చేసుకునేటువంటి ఆ స్థితి కలగదు వాడికి. అంటే బుద్ధిలో వివేకం కలుగుతుంది. బుద్ధి యోగాన్ని ఇస్తానని చెప్పాడు కదా భగవంతుడు. ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క వైభవము ఆయన యందు శ్రద్ధాభక్తులు కలిగి వీడు ఉంటున్నాడో, ఆయన్నే స్మరిస్తూ నిరంతరం ఆయన గురించే మననం చేసుకుంటూ ఆయన సంబంధించిన భగవత్ సంబంధమైనవి వింటూ ఎప్పుడైతే నిత్య నిరంతరం ఇలాగే వాడి మైండ్ దీంట్లోనే తిరుగుతుందో అప్పుడు భగవంతుడు ప్రీతి చెంది భగవంతుడు వీడికి బుద్ధి యోగాన్ని ఇస్తాడు. అంటే బుద్ధిలో వివేకాన్ని, వైరాగ్యాన్ని, విచారం చేసుకునేటువంటి శక్తిని, అదే బుద్ధి యోగం అంటే. గీతయందు తపోయజ్ఞదానాది పుణ్యకార్యములను భగవానుడు లెస్సగా ప్రోత్సహించుచున్నాడు. వాని యందలి స్థితి, ఉనికి, నిష్ట కేవలము బ్రహ్మవాచకమగు సత్తని ఈ శ్లోకమునందు చెప్పుట వలన ఆ పుణ్యకార్యములకెట్టి ఆధిక్యత వశంగబడెను విదితమగుచున్నది. ఏముందండి, ఇవన్నీ రోజు మనం చేసే పనులే కదండి. రోజు చేసే పనులైనప్పటికీ భగవత్ సంబంధమైన మైండ్ గా ఉండి ఎప్పుడైతే వీడు ఈ ఇంద్రియాలు ఈ చేత ఈ పనులన్నీ చేయిస్తున్నాడో అవప్పుడు కర్మకాల బ్రహ్మ అంటే సత్ ఉనికి కలిగి ఉన్నదనమాట. ఉన్నదంతా బ్రహ్మ పదార్థం అంటే జ్ఞానంగా వాడి మైండ్ ఉంది. ఎప్పుడైతే నిరంతరం ఆ జ్ఞానంతో ఎప్పుడైతే వీడు చేస్తున్నాడో అది సమాధానము, సమస్థితి కలిగింది. ఏ ఒడిదుడుకులు లేకుండా, వ్యవహారానికి లోను కాకుండా, ఆ వ్యవహారమునందు లోనైనప్పుడు ఉండేటువంటి ద్వైత భావానికి, ఈర్ష్యాసులో, రాగద్వేషాలు, కామక్రోధాదులు, ఏ రకమైన ఆలోచన వాటి విషయ సంపర్కం లేకుండా భగవత్ సంబంధమైన విధంగానే ఏది చూస్తున్నప్పటికీ వాడికి బ్రహ్మగాన్ని తెలియబడుతుంది. రూపనామాలు కనిపిస్తున్నప్పటికీ వాడి అంతరంగంలో బ్రహ్మ భావనే ఉంది. విషయ దృష్టి ఉన్నటువంటి వాడికి ఏదన్నా ఒక వస్తువును చూశాడు అనుకోండి, అది సన్నగా ఉందనో, లావుగా ఉందనో, పొడవుగా ఉందనో, పొట్టిగా ఉందనో, బాగుందనో, బాగాలేదనో ఏదో ఆ రకమైన భావన కలుగుతుంది. కానీ వీడు ఆ రూపనామాల్ని చూడట్లేదు. రూపనామాలకు ఆధారమైంటి ఆ శక్తిని ఉన్నటువంటి సత్యాన్ని దర్శిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ సత్యాన్ని ఉనికిగా గుర్తిస్తున్నాడో అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే. ఇక్కడ రెండోది అనేది ఇది లేదు, ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. అయితే మనసు అంత తేలికగా ఈ రూటికి రావడానికి ఇష్టపడదు. దానికి ఇక్కడ విషయాల్లో తిరుగుతుండటమే దానికి చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీడు దోష దర్శనం చేయించి ఆ వివేకంతో విచారణ చేసి ఇక్కడ జన్మ కారణం ఏమిటి, ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులకు కారణం ఏమిటి అని వాడిలో వాడు విచారణ చేసుకుంటే అన్నిటికీ కారణం నీ మనసే. ఇప్పుడు గురువు దగ్గరకు వచ్చిన తర్వాత నేను శరీరాన్ని కాదు బ్రహ్మను ఏంటి జ్ఞానంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. కానీ ఈ గురువు దగ్గర రాకపూర్వము అనేక జన్మల్లో కూడా శరీరానికి నమ్మకంతో జరిగిపోయినాయి కదా. అవన్నీ వాటి యొక్క ఫలితాలు ఇప్పుడు వీడు కర్మఫలాలు అంటే పరిపక్వత చెందినటువంటి కర్మఫలాలు అనుభవించడానికి ఈ శరీరం వచ్చింది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. అవన్నీ కూడా ఈ మనోకల్పితమే.
అనేటువంటిది వాడికి తెలియబడాలి. ఈ మనోకల్పితం వల్లనే కదండి ఇప్పుడు ఒకడికి సుఖంగా ఉన్నది ఇంకోటికి అది దుఃఖాన్ని ఇస్తుంది. అది నిజమైన సుఖాన్ని ఇచ్చేదైతే అందరికీ సుఖాన్నే ఇస్తుంది. ఇప్పుడు చూడండి, నిద్ర ఉంది, ఆ సుషుప్తి అవస్థ అందరికీ హాయినే ఇస్తుంది. అక్కడ ఏ మార్పు లేదు. రోగం వచ్చి పడున్నోడైనా నిద్రలోకి వెళ్ళిన తర్వాత వాడికి, అందుకే అన్నమాచార్యులు వారు చెప్పారు కదా, నిండార రాజు నిద్రించు నిద్ర ఒకటే, ఆ బంటు నిద్ర, ఏమీ లేకుండా కటికి నేల మీద పడుకున్నటువంటి బంటు నిద్రపోయిన స్థితి ఒకటే. వాడు అక్కడ నిద్రను హాయిని అనుభవిస్తున్నాడు, వీడు హాయిని అనిపిస్తున్నాడు. ఇది మంచం వేసుకున్నావా, పరుపులు వేసుకున్నావా, చుట్టూ ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందా, ఏమీ లేదు. ఎందుకంటే ఆ మనసు ప్రకటితమయ్యేటప్పుడే ఇవన్నీ గుర్తిస్తుంది. ఆ మనసు బుద్ధి ఎప్పుడైతే పడిపోతున్నాయో అప్పుడు వాడికి గాఢ నిద్రలో అందరి యొక్క స్థితి ఒకటే. అక్కడ ఏ తేడా లేదు, ఏ మార్పు లేదు. అలాగే జ్ఞానానందంలో కూడా ఈ మోక్ష స్వరూపం ఏంటి, ఆ భగవత్ స్వరూపం నందు ఉన్నటువంటి ఆనందము అందరికీ సమంగానే ఉంది. ఎవడు పొందినా ఆనందమే. ఇప్పుడు సముద్రానికి వెళితే ఎవడు వెళ్ళినా సరే ఆ అలలు, ఆ నీరు, అవన్నీ ఎలాగైతే వాడికి గోచరం అవుతాయో, ఈ ఆత్మానుభూతిలో ఉన్నటువంటి ప్రతి వాడికి ఆనందమే. ఎందుకంటే ఆ భగవత్ స్వరూపమే, ఆ బ్రహ్మమే ఆనందం. అందుకే ఆనందో బ్రహ్మ అన్నారు, వేదాల్లో మనకు చెప్పారు. ఆనందమే బ్రహ్మము. అందుకే సమాధానం వల్ల కూడా వీడికి ఏమిటి, ఆ ఆనందమే అనుభూతి చెందుతున్నాడు. వాడి స్వరూపమే ఆనందం. అందుకే ఆనందం కోసమే ప్రతి ఒక్కడు కూడా ప్రయత్నం చేసేది. ఆనందం అనేటిది వాడి స్వరూపమయ్యి వాడిని వాడు మర్చిపోయాడు కాబట్టి వాడి దృష్టి బహిర్ముఖంగా ఉండేటప్పటికీ బయట ఉన్న వాటిల్లో ఉందేమోనని వెతుక్కుంటున్నాడు. కానీ ఇప్పుడు అలా కాకుండా తెలిసింది, గురువు చెప్పారు, నువ్వు బయట ఏ ఆనందము లేదురా, ఇవన్నీ దుఃఖభూయిష్టమైనటువంటివే, ఆలోచించు అని ఎప్పుడైతే ఆ మంత్రాన్ని ఇచ్చి ఇవన్నీ మనకి తెలియజేశారో అప్పుడు వీడు విచారణ చేస్తే వీడు కూడా అర్థమైంది. ఎందుకంటే ఆకాశం అనేది అందరికీ ఆకాశంగానే ఉంది, గాలి అనేది అందరికీ గాలిగానే ఉంది. ఇక్కడ వస్తువుల్లోనే వాడికి ఆ భేదభావం కలుగుతుంది. ఎందుకని ఈ రూపనామాలు నిజమనుకుంటున్నాడు, ఒక పరిధి కలిగి ఉన్నాడు. ఆ పరిధి కలిగి ఉంది ఇవన్నీ నిజము, ఇది నేను, నాది అనేది వచ్చేటప్పటికి ఈర్ష్యాసురాగ ద్వేషాలు కలుగుతున్నాయి. అందుకనే వాటి నిరంతరం కూడా వాడిలో వాడు విచారణ చేసుకుంటూ విషయాలందు వైరాగ్యం కలిగి, ఇక్కడ ఏది కనిపిస్తున్నప్పటికీ నశించిపోయేదిగానే ఉన్నది, ఇక్కడ శాశ్వతంగా ఏది ఉండట్లేదు కదా అని వాడిలో వాడు పరిశీలించుకుంటాడు అన్నమాట. ఎప్పుడైతే పరిశీలించుకుంటున్నాడో అప్పుడు ఇవన్నీ కూడా సత్తే, సస్వరూపంగానే వాడికి తెలియబడతాయి. గీత యందు తపోయజ్ఞ దానాది పుణ్యకార్యములను భగవానుడు లెస్సగా ప్రోత్సహించుచున్నాడు. వాని యందలి స్థితి కేవలము బ్రహ్మవాచ్యములు సత్తని ఈ శ్లోకమునందు చెప్పడం వలన ఆ పుణ్యకార్యములకెట్టి ఆధిక్యత హుసంగబడెను విదితమగుచున్నది. అది పుణ్యకార్యాలని వీడెప్పుడూ చేస్తూనే ఉండాలి. నిష్కామంగా చేయడం అనేది వాడికి అలవాటు కావాలి. పుణ్యకార్యాలు చేయమన్నారు కదండి అని చెప్పి అక్కడ అహంకార మమకారాలకి లోనయ్యే విధంగా చేయకూడదు, నిష్కామంగా చెయ్యాలి. నిష్కామంగా చేసినప్పుడు అది చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అది నేను నాదనేది పోకుండా వాడు ఆ పుణ్యకార్యాలు చేయమన్నారు కదని చెప్పేసి అదే పనిగా పెట్టుకోకూడదు. అవి చేస్తున్నప్పటికీ అసలుకి ఇక్కడ ఉన్నదంతా భగవత్ శక్తే, భగవంతుని యొక్క సృష్టి. ఇక్కడ ఇవ్వడము లేదు, తీసుకోవడం లేదు. ఎప్పుడు బ్రహ్మణ అంటే జ్ఞానంగా వాడు చేస్తున్నట్లయితే. లేకపోతే ఇది నేను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చానండి, ఇది నా వస్తువండి అని వీడు అపోహపడతాడు. ఇవన్నీ కూడా వాడికి పోవాలి. ఈ మంత్రానుష్ఠానం వల్లనే వీడి అపోహలన్నీ పోతాయి. ఆ మనసు ఎప్పుడు ఏదో ఒకటి ఊహిస్తూనే ఉంటుంది, కానీ బ్రహ్మతత్వం ఊహకు అందదు. ఎందుకని ఊహించేది మనసు లేకుండా పోతేనే గాని వాడు ఆ సమాధానంలో ఉంటాడు.
వాడి స్వరూపం అది. అది ఎక్కడి నుంచో రాలేదు, ఎవరు ఇచ్చేది కాదు. వాడి స్వరూపాన్ని వాడు గ్రహిస్తున్నాడట, అనుభూతి చెందుతున్నాడు. గురువు చెప్పడం వల్ల, శాస్త్రాల్లో వినడం వల్ల, మహాత్ములందరూ చెప్పడం వల్ల, ముందర గురువు చెప్పినటువంటి దాని యందు విశ్వాసం పెట్టుకొని వాడు అలా ప్రయాణం చేసి అనుభూతి చెంది, ఆ అనుభూతి నేనంటే పలానా అనేటువంటిది వాడికి ఉండిపోయింది. ఆ తర్వాత వీడు ఏ మహాత్ములు చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా, ఏ శాస్త్రం చెప్పినా, ఎంతమంది చెప్పినా ఆ సత్యం గురించే. నీవంటే ఈ శరీరానే కాదురా, నువ్వు బ్రహ్మవి, చావు పుట్టుకలు లేనటువంటి వాడివి. శరీరానికి ఉన్నాయి చావు పుట్టుకలు అనేటువంటివి. శరీరం నేను కాదు, నేను పుట్టని వాడిని. నేను పుట్టాననుకుంటే గనక ఈ అన్ని వాటిల్లోంచి అనేకం పుట్టుకొస్తుంటాయి. ఆలోచనలు, నమ్మకాలు, విశ్వాసాలు ఇవన్నీ వస్తుంటాయి. నేను పుట్టని వాడిని అనేటువంటి జ్ఞానంగా ఉన్నప్పుడు గురువు చెప్పింది అదేగా, నువ్వు పుట్టని వాడివిరా అని చెప్పారు. చావు పుట్టుక లేవు, అనంతమైన చైతన్యానివి. నీలో ఏ చైతన్యం అయితే ఉందో సర్వత్రా అదే చైతన్యం ఉంది. అందుకే తత్వమసి, నీవదయ్యున్నావు అని చెప్పేసి ఈ పుణ్యకార్యాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారనమాట. ఎందుకని? భగవత్ సంబంధమైంటి భగవద్ దృష్టితోటి చేస్తున్నాడు వీడు. వ్యవహార దృష్టితోటి ఏదో ఈ పనులు చేస్తున్నామండి అనేటువంటి సేవాభావంగా చేస్తున్నామండి, అవన్నీ కూడా ఆ సేవాభావంగా చేస్తున్నామని వాక్కుల్లోకి వచ్చేప్పటికి అలా చెప్పడమే గాని వాడికి ఏ భావమూ లేదు లోపల చేసేటప్పుడు. ఎందుకంటే వాడు చేస్తున్నాననేటువంటి దృష్టిలో లేడు. వాడు బ్రహ్మణ అంటే ఆ జ్ఞానంగా ఉంది వాడి మైండ్. బుద్ధిలో ఆ రకమైన నమ్మకం, ఆ రకమైన విశ్వాసం, ఆ అనుభూతితో ఉన్నాడు కాబట్టి ఈ మనసు ఏమి అక్కడ ఏ రకమైన ఆలోచన చెయ్యదనమాట. అందుకనే ఈ పుణ్యకార్యాలకి చాలా గొప్పవి అని చెప్పేసి చెప్పారనమాట. మరియు తదీర్థీయం కర్మ అనగా భగవత్ప్రీత్యర్థముగా కర్మయు సత్తని చెప్పుట వలన అది కర్మయు పైన తెలిపిన యజ్ఞాది కర్మలను చిత్తశుద్ధి ద్వారా సద్రూపమగు బ్రహ్మమునే పొందించునని స్పష్టమగుచున్నది. అది ఎప్పుడైతే ఈ పుణ్యకార్యాలను ఎప్పుడు చేస్తూ నిష్కామంగా చేస్తున్నాడో, శ్రద్ధగా నిష్కామంగా చేస్తున్నాడో అప్పుడు అవి చిత్తశుద్ధిని కలిగింపజేసి భగవత్ ప్రాప్తికి దోహదం చేస్తాయి, మోక్షం కలగటానికి ఇవన్నీ దోహదం చేస్తాయి అని పదే ఎన్ని రకాలుగా చెప్పినా ఈ రకంగా ప్రయాణం చేస్తేనే వాడు లక్ష్యాన్ని పొందుతాడు. ఎన్ని వచ్చినప్పటికీ మధ్యలో ఎన్నో వస్తుంటాయి, కానీ వేటిని కూడా దృష్టిలోకి తీసుకోడు వాడు. తీసుకోకుండా వాడి గమ్యం వైపే వాడి ప్రయాణము, వాడి దృష్టి అటే ఉండాలన్నమాట. ఈ విధముగా సద్రూపమగు బ్రహ్మము యొక్క ప్రాప్తికి హేతుభూతములగుట వల్ల ఆయా పుణ్యకార్యములను వాని అందరి స్థితిని సాక్షాత్ బ్రహ్మము యొక్క నామముగానే సత్తుగానే ఇతడ వర్ణింపబడినది. అయితే కర్మ తదర్థీయముగా ఉన్నప్పుడే అనగా భగవత్ సంబంధమైందిగా, భగవత్ ప్రీత్యర్థముగా, భగవద్భావనతో చేయబడిందిగా మరియు నిష్కామముగా ఉన్నప్పుడే ఆ కర్మ సామాన్య కర్మగా నుండి పోవునే గాని బ్రహ్మరూపముగు సత్తుగా నుండదు. ఎప్పుడైతే ఇది మామూలుగా చేశాడనుకోండి, అది వాడికి బ్రహ్మణ వంటి జ్ఞానంగా ఉండదు. భగవత్ప్రీత్యర్థంగా, భగవత్ సంబంధమైనదిగా, భగవద్భావనతోటి నిష్కామంగా చేస్తున్నాడో అది వాడికి చిత్తశుద్ధిని ఏర్పరుస్తుంది అనమాట. అందుకే మన పెద్దవాళ్ళు ఏ పని చేస్తున్నప్పటికీ భగవంతుడితో ముడి వేసుకొని చెయ్యాలి. కృష్ణార్పణమని, బ్రహ్మార్పణమని, ఇదంతా పరమాత్మ తత్వమే, రామార్పణమని ఆయా మాటలతోటి పనులు చేసేటువంటి వారు. కానీ ఇప్పుడు వీడికి తెలిసింది, నువ్వు ఏ భావన లేకుండా చేయడం అనేటిది వాడికి నిష్కామంగా చేయడం అంటే అది ఏ భావన లేదు అక్కడ.
చేస్తున్నానని లేదు, చెయ్యట్లేదని లేదు. శరీరాన్ని అనుకుంటే గనక చేస్తున్నానో చేయట్లేదు అనేటువంటిది ఉంది. వాడు బ్రహ్మనంటి జ్ఞానంగా ఉంది వాడి మైండ్. ఇంకా ఏ భావము అక్కడ లేదన్నమాట. అందుకే నిష్కామంగా అని చెప్పేసి చెప్పారనమాట. కాబట్టి వాస్తవముగా కర్మలో లోపము లేదు. కర్మ చేయు విధానమందే లోపము కలదు. అది కర్మలో లోపం ఉందా అంటే, ఇప్పుడు ఆహారం స్వీకరిస్తున్నంటే వాడికి కడుపు నిండుతుంది, తృప్తినిస్తుంది. కానీ ఆ తీసుకునేటువంటి ఆహారము ఇదంతా బ్రహ్మార్పణం, బ్రహ్మవి, బ్రహ్మాగ్నో బ్రహ్మణావతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన అనేటువంటి సద్భావనతోటి తీసుకున్నాడు అనుకోండి, తీసుకునేవాడు బ్రహ్మము, తీసుకునే పదార్థము బ్రహ్మము, అది పెట్టింది బ్రహ్మము, అరిగించేది బ్రహ్మము, అరిగిన తర్వాత రసంగా మారేది బ్రహ్మము, సర్వము బ్రహ్మమయం అనేటి జ్ఞానంగా వాడు ఉన్నాడు అనుకోండి. అంటే ఇన్ని చెప్పుకోవాలంటే ఏమీ చెప్పుకోకుండా ఖాళీగా ఉండటమే. ఆ ఖాళీగా ఉండటం వల్లనే ఆ ఖాళీనే భగవస్వరూపం. ఎప్పుడైతే మైండ్ ఆ ఏకాగ్రతలో ఉండి ఇక్కడ వ్యవహారం అంతా జరుగుతుందో అప్పుడు అది సత్తుగానే ఉంటుంది. అప్పుడు ఏ లోపము లేదు, కర్మలో లోపం లేదు, వీడి భావంలో ఇప్పుడు ఏ భావము లేకుండా చేస్తున్నాడు కదా, ఇంకా అక్కడ శ్రద్ధగా సమాధానుభవంగానే ఉండి జరిగిపోతుందన్నమాట. దైవ బుద్ధితో చేసినచో కర్మ దైవ రూపమును తప్పక బడయగలదని ఈ శ్లోకము ద్వారా వ్యక్తమవుతున్నది. అది ఎప్పుడైతే భగవద్భావనతోటి చేస్తున్నాడు అనుకోండి, ఆ భగవద్భావన వల్ల భగవంతుణ్ణి చేరుస్తుంది. ఆ కర్మ యొక్క ఫలము భగవంతుణ్ణి చేరుస్తుంది, భగవంతుల్లో కలిసిపోయే విధంగా చేస్తుంది, మోక్షానికి దోహదం అవుతుంది అనమాట. కావున అట్టి యజ్ఞ దానాది పుణ్యకార్యములను భగవత్ప్రీత్యర్థముగా నిష్కామముగా ఆచరించి జనుల చిత్తశుద్ధిని, తద్వారా సత్రూప బ్రహ్మ ప్రాప్తిని పొందవలెను. ఈ శ్లోకమందు భగవానుడు కర్మయందు దైవత్వమును బోధించిరి. చేసే ప్రతి పని యందు కూడా దైవత్వంతో ముడిపెట్టుకుని ఎప్పుడైతే భగవత్ సంబంధమైన విధంగా వీటి చేస్తున్నాడో, ఆ భగవత్ సంబంధమైనదిగా చేస్తున్నప్పుడు అది వాడికి చిత్తశుద్ధిని కలిగింపజేస్తుంది. అందుకే ప్రతి పని కూడా బ్రహ్మకర్మగానే చెయ్యాలి. నేను నాదనేంటిది లేకుండా కల్తీ తీసేసి వీడు ఎప్పుడైతే చేస్తున్నాడో అంటే నిష్కామంగా చేస్తున్నాడో, ఎప్పుడు చేయగలడు? ఆ మైండ్ ఆ ఏకాగ్రతలో ఉన్నప్పుడే అలా జరుగుతుంది. బ్రహ్మ అంటే ఇప్పుడు మంత్రం చేస్తున్నాం కదనండి, ఆ మంత్రం చేస్తూ చెయ్యి. ఏ పని చేస్తున్నప్పటికీ మంత్రం చేస్తుంది. ఆ మంత్ర అర్థాన్ని నీ మైండ్లో ఉంచుకో. ఊరకే చిలక పలికినట్టుగా రామ మంత్రము, బ్రహ్మ మంత్రము, ఏ మంత్రమైనప్పటికీ భగవన్నామమే కాబట్టి అది వీడికి చిత్తశుద్ధి కలిగింపజేస్తుంది. యజ్ఞదాన తపంబులందలి నిష్టను భగవత్ప్రీత్యర్థ కర్మను పెద్దలు ఏమందరు? వాచకమగు సత్తని అందరు, అనగా అది దైవ రూపములే అని భావము. ఎప్పుడైతే భగవత్ప్రీత్యర్థంగా చేస్తున్నావో అది భగవస్వరూపంగానే మారిపోతుంది. మామూలు వ్యవహారం అనుకునేటువంటి దృష్టి లేదు అక్కడ. భగవంతునికే ఇది సమర్పిస్తున్నాను, భగవంతునికే సమర్పిస్తున్నానని కూడా కాదు, అసలుకి ఏ భావన లేదు అక్కడ. ఏ భావన లేకుండా అక్కడ వ్యవహారం జరిగిపోతుంది అనమాట. అశ్రద్ధతో ఆచరింపబడు కార్యము అసత్తనియే, చెయ్యబడని దానితో సమమనియే, లేక బ్రహ్మ సంబంధము కానిదనియే చెప్పుచున్నారు. అది అశ్రద్ధతో చేశారనుకోండి, ఆ కర్మ చేసిన వాడు పుణ్యకార్యం చేసినా, దానం చేసినా, యజ్ఞం చేసినా చెయ్యని వాడే అవుతున్నాడు. అంటే గొప్ప కోసము, నలుగురు చెప్పుకోవడం కోసము, లేకపోతే చేస్తున్నా అంటే నేను కాబట్టి ఇంత, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నా అండి అనేటువంటి భావన ఉందనుకోండి, అది చేసినా వాడు ఎంత పుణ్యకార్యం చేయని వాడే అవుతున్నాడు. ఎందుకంటే భావన లేదు అక్కడ.
భగవంత్ సంబంధమైన భావన లేదు అక్కడ, జగత్ సంబంధమైన భావనే ఉంది, శరీర సంబంధమైన భావనే ఉంది. ఎప్పుడైతే శరీర సంబంధంగా ఉండి నేను ఎంతో చక్కగా పాటలు పాడగలనండి, నేను ఎంతో చక్కగా చెప్పగలనండి, ఇవన్నీ ఏమిటి? ఆ శరీరంతో సంబంధం కలిగినటువంటి మాటలే ఇవన్నీ. మరి శరీరంతో సంబంధం కలిగినటువంటి మాటలైనప్పుడు నీకు చిత్తశుద్ధి ఎక్కడ కలుగుతుంది? అహంకారం కలుగుతుంది. అహంకారం పోతే కదా వాడికి హాయి, అప్పుడు కదా చిత్తం శుద్ధి అయ్యేది. అందుకే చేసేటువంటి ప్రతి పని కూడా నిష్కామంగా చేయాలి, భగవత్ ప్రీత్యర్థంగా చేయాలి, భగవన్ నామంతో చేయాలి, భగవత్ స్మరణతోటి చేయాలి. నిరంతరం అలా చేస్తూ చేయగా వాడికి నిష్కామంగా చేయడం కూడా అలవాటైపోతుంది. అలా అప్పుడే వాడు నిష్కామంగా ఎప్పుడైతే చేస్తున్నాడో దాని ఫలితం వల్ల ఆ కర్మల యొక్క ఫలితము వాడికి చిత్తశుద్ధి కలిగింపజేస్తుంది. ఆ చిత్తశుద్ధి మోక్షానికి దారితీస్తుంది అన్నమాట. ఓ అర్జున, అశ్రద్ధతో చేయబడిన హోమము గాని, దానము గాని, తపస్సు గాని, ఇతర కర్మలు గాని అసత్ అని చెప్పబడు. అవి మళ్ళీ జన్మల పాలే చేస్తాయి ఈ అహంకారంతో కూడి చేసినప్పుడు. అవి ఇహలోక ఫలమును గాని పరలోక ఫలమును గాని కలుగజేయవు. అది వాడి కోపవేశాలే కలుగుతాయి. కానీ నువ్వు చేసిన పనిలో ఇది లోపం ఉందిరా అని ఎవరైనా చెప్పారనుకో, ఆ లోపాన్ని వాడు సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకోసారి చేసినప్పుడు అటువంటి పొరపాటు పడకుండా సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఎన్ని చేసినా సరే వంకలే పెడుతుంటారు చేస్తుంటారని వీడు అహంకార మమకారాలకు లోనయ్యాడనుకో, కామక్రోధాదులకు లోనయ్యాడనుకో, వాడు ఇక్కడా సుఖం లేదు. వాడికి ఇంత చేసినప్పటికీ నన్ను తిడుతూనే ఉన్నారండి, నన్ను దూషిస్తూనే ఉన్నారండి, నాలో నేను చేసిన పనిలో లోపాలే ఎతుకుతున్నారండి అని అనుకుంటున్నాడు అనుకో వాడు. అప్పుడు వాడికి ఇక్కడ పని చేసినా సుఖం లేదు. దానివల్ల వాడి చిత్తశుద్ధి కలిగి మోక్షాన్ని ఏమన్నా పొందుతాడంటే అది లేదు. అందుకని చేసేటువంటి కర్మయందు శ్రద్ధగా నిష్కామంగా భగవత్ప్రీత్యర్థంగా భగవన్నామ స్మరణతోటి భగవత్ సంబంధమైన కర్మగా వీడు చెయ్యాలన్నమాట. అసలు ఇదేమీ లేకుండా బ్రహ్మాండ ఆ ఏకాగ్రతలో ఉండి ఇవన్నీ చేస్తుంటే వాడికి ఆ సమాధానంలో నిలిచిపోతాడు. వాడు మోక్షస్వరూపుడే, ఇప్పుడు కొత్తగా అయ్యేది లేదు. కానీ మర్చిపోయాడు కాబట్టి మళ్ళీ అవన్నీ కూడా వీడు రూట్లో పెట్టుకోవాలన్నమాట వాడి మైండ్ని. పరమార్థ సాధనల యందు గాని లేక వ్యవహారమున గాని శ్రద్ధకు అత్యధిక ప్రాముఖ్యత కలదు. మామూలు పనులు చేస్తున్నప్పటికీ ఎంతో శ్రద్ధతో చేయాలి. శ్రద్ధతో చేయకపోతే ఆ పనులు పాడైపోతాయి. అందుకని శ్రద్ధతో కూడి చేశాడనుకో, ఏ పని చేస్తున్నప్పటికీ శ్రద్ధతో కూడి చేస్తున్నానుకో, చేసేటువంటి కర్మయందు ఆ శ్రద్ధ కలిగి ఉందనుకో, బ్రహ్మస్వరూపంగానే అది జరిగిపోతుంది. పుణ్యకార్యాలు చేసిన మామూలు శరీర అవసరమైన కర్మలు చేస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా శ్రద్ధతోటే చేయాలి. శ్రద్ధతో చేసినప్పుడే ఆ పనులు సక్రమంగా జరిగిపోతాయి. మరి భగవత్ సంబంధమైతే ఇంకా ఎంత శ్రద్ధగా చెయ్యాలి వీడు? మామూలు వ్యవహారములన్నే శ్రద్ధ కలిగి చేసేటప్పుడు మరి భగవత్ సంబంధమైన మోక్షం కోసం చేస్తున్నాడు వాడు. మరి మోక్షం కోసం చేసేటువంటి ఇంకా ఎంత శ్రద్ధగా చెయ్యాలి? అందుకని అమితమైన శ్రద్ధ కలిగి చెయ్యాలన్నమాట. లేకపోతే వీడు చేసినా చేయనట్లే అవుతుంది. ఇక పరమార్థ రంగమున వేరుగా చెప్పవల్ల అది మామూలు పనులే ఎంతో శ్రద్ధతో చేసేటప్పుడు ఇంకా పరమార్థ రంగమున ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడు ఆ వివేకంతో ఎంతో అమితమైన శ్రద్ధతోటి చెయ్యాలన్నమాట. ఆ ఏకాగ్రతతోటి చెయ్యాలి. గీత పూర్తి కాబోతున్న సమయమున కూడా శ్రీకృష్ణమూర్తి శ్రద్ధను గూర్చి బోధింపదగు అవకాశమును ఏ మాత్రము జార విడుచుకొనలేదు. అది ఇంకా అయిపోవస్తుంది కదలే, ఇంకా దాని గురించి దేనికలే చెప్పడం అని చెప్పేసి అనుకోలా. అనుక్షణం కూడా ఎప్పుడైతే శ్రద్ధకి ప్రాముఖ్యత ఇవ్వాలి వీడు.
అసలు ప్రాముఖ్యత ఇవ్వడం కాదండి, వాడి ఆ ఆ చేసేటువంటి పనిలోనే ఎంతో శ్రద్ధ మిళితమై ఉండాలి. చేసేటువంటి ప్రతి పని యందు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. దాని యందు ఇష్టత పెంచుకోవాలి. ఇష్టత పెంచుకుంటే వాడికి శ్రద్ధ కలుగుతుంది. దాని యందు ఇష్టత లేదనుకోండి, ఇవన్నీ ఏదో పుట్టాం కాబట్టి చెయ్యాలండి, జ్ఞానం పొందినప్పటికీ ఇవి చేయక తప్పట్లేదండి అంటే, జ్ఞానం పొందిన తర్వాత కూడా చేయడం తప్పలేదు అనుకునేవాడు నిజంగా వాడు జ్ఞానం పొందినట్లేనా వాడు? అంటే అది వేరు ఇది వేరు చేసుకుంటున్నప్పుడు రెండు ద్వైతంగానే ఉందిగా వాడికి. ద్వైత భావన కలిగినటువంటి వాడు ఆనందంగా ఎలాగుంటాడు? అసలు జ్ఞానానికి దీనికి సంబంధం లేదు. నీ మానసికంలో ఉన్నటువంటి ఆ మల్లెమంతా పోగొట్టుకుంటే అప్పుడు జ్ఞానంగా వాడు ఉండగలడు. మరి కానీ ఈ శరీరంతో చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా వీడు చక్కగా శ్రద్ధగా చేయవలసిందే. దానికి దీనికి సంబంధం లేకుండానే దేనికదే జరిగిపోతుంది. ఏ కార్యమైనప్పటికీ అది హోమము కాని, దానము కాని, తపస్సు కాని, అధ్యయనము కాని శ్రద్ధతో చేయబడనిచో నిరుపయోగమగును. అది ఏదో చదువుతున్నామండి, వింటున్నామండి అంటే కాదు. ఆ విన్నది చదివింది అది లోపల నీకు పని చెయ్యాలి. అందుకే శ్రవణం తర్వాత మననం అని పెట్టింది మన పెద్దలు. ఊరికే విని వదిలేయటం కాదురా, దాని గురించి తెలుసుకున్నాం, ఆ తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి, మననం చెయ్యాలి. మననం చేస్తే నీ మైండ్ లో నిలిచిపోతుంది, అప్పుడు కానీ నువ్వు ఆచరణలో పెట్టగలవు. పదే పదే మననం చేశాడు అనుకోండి, ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు వాళ్ళకి కొద్దిగా 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు వాడిని ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా వస్తువు తీసుకురమ్మన్నాం అనుకో, వాడు అక్కడికి వెళ్ళి మర్చిపోకుండా ఉండటానికి ఏం చేస్తాడు, మనం చెప్పినప్పటి నుంచి దాన్ని పదే పదే ఆ పెదాలతో అనుకుంటూ ఉంటాడు. పలానా వస్తువు బెల్లం తీసుకురమ్మన్నా అనుకో, బెల్లం 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 అమ్మ తీసుకురమ్మంది, అరకి తీసుకురమ్మంది అనేటిది అనుకుంటూ వెళ్తాడు. అనుకుంటూ వెళితే ఆ పని చేసుకొని వస్తాడు. చెప్పారు కదా అని చెప్పేసి వాడు ఏదో కాకతాళీయంగా వెళ్ళాడు అనుకో, అక్కడ పని సక్రమంగా జరగకపోవచ్చు. అందుకని శ్రవణం తర్వాత మననము, మననం తర్వాత నిధిధ్యాసనము. ఆ మననం చేసి ఎప్పుడైతే వాడు స్టాండర్డ్ అవుతున్నాడో, బుద్ధిలో నిశ్చయ జ్ఞానం కలుగుతుందో, ఇంకప్పుడు ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు మైండ్ ఆ ఏకాగ్రతలో ఉండటమే జరుగుతుంది. అనగా చెయ్యని దానితో సమానమేగును అని ఇచ్చట పేర్కొనబడినది. ఒకవేళ అట్టి కార్యము ఈ లోకమున ఫలించకున్నను పరలోకమున ఏమైనా ఫలించునా అని అచ్చటను ఫలించదు అని ఖండితంగా చెప్పివేయబడిను. వంటకు పనికివచ్చు పదార్థములన్నీ సిద్ధముగా ఉన్నప్పటికీ వండువానికి ఏ శ్రద్ధ లేనిచో ఆ వంటక మెట్లు చెడిపోవునో, అట్లే ఆధ్యాత్మిక క్షేత్రమందును ముముక్షువునకు తక్కిన ఇన్ని గుణములు ఉన్నప్పటికీ శ్రద్ధ ఒకటి లేనిచో సాధన ఫలించనేరదు. అతని వ్యర్థ పరిశ్రమయే ఎగునని తేలుచున్నది. అది వాడు శ్రద్ధ లేకుండా ఎంత సాధన చేసినా వాడికి ఫలితం ఉండదు. అంటే ఆ చేసేటువంటి సాధన ఫలితం వాడికి వసంగదు, వాడికి హాయిగా ఉండదు వాడికి. అందుకే శ్రద్ధతో కూడి చెయ్యాలి. ఏదైనా సరే, ఏ పని చేసినప్పటికీ మామూలు వ్యవహారంలో కూడా ఎంతో శ్రద్ధ కలిగి చేస్తాం కదండి. వంట చెయ్యాలంటే ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి, తొక్కు తీసుకునేవి ఉంటాయి, తొక్కు తీయకుండా మామూలుగా తొరిగేవి ఉంటాయి, ఏది ఎలా చెయ్యాలి, చూపుచు తీసేసి ఏ పదార్థాలు దేనితో మిళితం చెయ్యాలి, ఇవన్నీ ఎంతో కారం తక్కువేయమ్మా శ్రద్ధగా ఉండి చేస్తే గాని, ఏకాగ్రతతో చేస్తే గాని ఆ పదార్థము చక్కగా తయారవ్వదు. శ్రద్ధతో చేయని కార్యము అసత్తగు జగద్రూపముగానే ఉండును గాని సత్యమగు పరమార్థ రూపమును పొందదనియు చెప్పవచ్చు.
ఈ ఈ ప్రకారముగా ఇహలోకమున గాని పరలోకమున గాని శ్రేయమును ఒసంగజాలని ఈ అశ్రద్ధను ముముక్షువు పారద్రోలి సమస్త కార్యములందును శ్రద్ధను జోడించి తాను చేయు కార్యము అసత్తుగా పరిణమించక సత్తుగా పరిణమించులాగున చేసుకొనవలెను. అది ఆ వ్యవహారమందు చేసేటువంటి సాధన ఎందు కూడా ఎంతో శ్రద్ధాసక్తులతోటి వాడు చెయ్యాలి. శ్రద్ధ లేకుండా చేస్తే అది ఫలితాన్ని ఒసంగదు, వాడికి హాయిని ఇవ్వదనమాట. వాడు లక్ష్యాన్ని పొందలేడు. అప్పుడే అతడు పరమార్థ పదమును శీఘ్రముగా ఉన్నతిని పడేయగలుగును. ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తాడో అప్పుడు పరమాత్మని అంటే మోక్షం పొందుతాడు. మోక్ష స్వరూపుడు అంటే జ్ఞానంలో నిత్యనిరంతరం వాడి మైండ్ ఆ ఏకాగ్రతలో ఉంటుంది. అశ్రద్ధతో చేయబడు తపో యజ్ఞ దానాది కర్మలు ఎట్టి ఫలితమును కలుగజేయును, ఏ ఫలమును కలుగజేయవు. అవి నిష్ఫలములే అగును. అవి చెయ్యని వానితో సమానమే ఎగును, అశుద్రూపములే ఎగును. అవి పరలోకమందైనా ఫలించవా? ఎక్కడను ఫలించవు. కాబట్టి తేలిన అంశమేమి? ప్రతి వారును శ్రద్ధను ఆశ్రయించి ద్విగుణీకృత విశ్వాసముతో శ్రద్ధతో వారి వారి ఆధ్యాత్మికాది కార్యములను వనర్పవలెను. అది శ్రద్ధాసక్తులతోటి ఏ పని చేస్తున్నప్పుడు నువ్వు ధ్యానం చేసినా, ఒక పూజ చేసినా, ఒక సేవ చేసినా, లేదు విచారణ చేసినా ఎంతో శ్రద్ధతో కూడి చేయాలి. వీడు వివేకంతో శ్రద్ధతోటి దాని ఎందు ఇష్టత పెంచుకోవాలి. ఎంతో ఇష్టంగా చేయాలి. ఇష్టంతో చేశాడనుకోండి ఆ పని వాడికి కష్టం అనిపించదు. అందుకని ఇష్టమైన పనులు చూడండి ఎంతో తేలికగా చేసేస్తాడు. అలాగే ఈ సాధన ఎందు నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు, ఇక్కడ ఉన్నవన్నీ కూడా జన్మల పాలు చేసే విధంగానే ఉన్నాయి, దుఃఖంగానే ఉన్నాయి, కష్టాలుగానే ఉన్నాయి అని దృష్టిని వీటి మీద నుంచి భగవంతుని వైపుకు మలుచుకొని భగవత్ సంబంధమైన ఆలోచనగానే వీడి చెయ్యాలి. అందుకే జపము, ధ్యానము, తపము ఏ పని చేస్తున్నప్పటికీ అది భగవత్ సేవగా, ఇది చేయడానికి వచ్చింది, చేసేది భగవత్ సేవగా చెయ్యాలి. అట్లా చేస్తున్నప్పుడు మాత్రమే వాడికి చిత్తశుద్ధి కలిగి మోక్షానికి దోహదం అవుతుంది అని చెప్పేసి శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చివరి వరకు కూడా అదే చెప్పిన. ఇవాళ పూర్తి అయిపోయింది శ్రద్ధాత్రయ విభాగ యోగం. రేపటి నుంచి మోక్ష సన్యాస యోగం. నాగలక్ష్మి మాట్లాడండి, మాట్లాడతారా? నాగలక్ష్మి ఏముంది నువ్వు చెప్తున్నావుగా, చెప్పుకున్నది ఆచరణలోకి వచ్చేటట్టు చేసుకోవడమే. ప్రతి ఒక్కళ్ళు విన్నదంతా అనుభవంలోకి రావాలంటే నిరంతర సాధన వల్లే అనుభవంలోకి వస్తుంది. ఇంకేం మార్గం లేదు. అంతే కదండి. అంతే, ఎవరికి ఎంత జాత అయితే అంత చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇక్కడ ఏంటంటే జ్ఞానం అనేది అనుభవంగా ఉండాల్సిందే కానీ అనుభవం లేని జ్ఞానము జన్మకు వస్తుంది కానీ జన్మ లేకుండా చేయదు. వినికిడి జ్ఞానం వల్ల మంచిదే వినటము, కానీ విన్నది అనుభవంలోకి వచ్చేటట్టు మనం ఎంతో ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇక మనకి దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. నిరంతరం ఆత్మలో ఉండేటట్టు చూసుకోవాలి. సమాధిలో అన్నటువంటి వాడు నిరంతరం మంత్రం చేసుకోవాలి. ఇంకే మార్గాలు లేవు ఇక్కడ. చిత్తస్థితి అయితే కానీ ఆ జ్ఞానం కూడా నిలబడదు, అనుభవంలోకి రాదు. మహాత్ములందరూ అదే చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే గిన్నె దోమితే కానీ పాలు పోయడానికి లేదు, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. ముందు చిత్తశుద్ధి ఉంటే కానీ గురువు చెప్పినటువంటి వాక్యం మనకి అనుభవంలోకి రాదు. అనుభవంలోకి వచ్చిన జ్ఞానం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది, జన్మ లేకుండా చేస్తుంది. అందువల్ల ఏంటంటే దీనికి నిరంతర సాధన, ఇంకేం మార్గాలు లేవు.
శరీరం ఎట్టున్నా శరీరం ఎట్టయినా పడిపోతుంది, మనం ఇది నిలబడుతుంది. దీని మీద ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే దీన్ని మనకి చేత అయినంత వరకు జాగ్రత్తగా పెట్టుకోవడమే కానీ అనుభవం అనేది నిరంతరం ఉండాలి. ఏ క్షణంలో రైలు వచ్చినా మనం ఎక్కేటట్టు ఉన్నట్టు ముందే స్టేషన్కి పోయి కూర్చుంటే బస్సు అనేది ఇప్పుడు వచ్చినా కూడా మనం ఆత్మలో కనుక ఉండడం అలవాటు అయితే అప్పుడు కానీ జన్మ రాహిత్యం కాదు. అప్పటికప్పుడు ప్రారంభించి మనం ఏదో సక్సెస్ అవుతాం అనుకోవడం ఒకటి మాట. అందుకని ముందే మేలుకొని జీవుడు ప్రతి ఒక్క క్షణం ఎలర్ట్గా ఉండాలి. అది ఏ క్షణం వృధా పోకుండా చూసుకుంటూ సాధన చేసుకోవాలి. సరే సుభాష్, లత మాట్లాడతామ్మా. జై గురుదేవ అమ్మ. ప్రతి క్షణం ఆ భగవత్ చింతనతోటే ఉండాలమ్మా. నిన్న స్వామి చెప్పారు చూడండమ్మా, ఈ జగత్తుని మనసుకి ఏ దృష్టితోటి అందిస్తున్నాము, ఇదంతా పరమాత్మ, ఇక్కడంతా ఉన్నది ఆ పరమాత్మ శక్తి, ఇక్కడ రెండోది లేదు అనే దృష్టితో గనక దాన్ని అందిస్తూ ఉంటే ఎప్పుడు ఆ భగవద్ధ్యానమే, ఆ గురు ధ్యానంతో అది చేస్తూ ఉంటుంది. లేదు ఇది విషయాలు, ఇది కర్మలు, అవి ఇవి అని ఆ ధ్యాసతోటి అందిస్తూ ఉంటే అది ఆ ధ్యాస కానీ, ఎందుకంటే దానికి అలవాటు అయ్యి ఉంది కాబట్టి ఆ మనసుకి అవి అలవాటు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాతమ్మ ఈ మనసుకి ప్రతి క్షణము కూడా ఆ గురునామము, ఆ గురుదేవుడు ఇచ్చిన ఆ నామాన్నే స్మరిస్తూ ఉండటము, ఎప్పుడూ ఆ సమాధి స్థితిలో ఉండటమేనమ్మా. ఇంకా అట్లా ఉన్నప్పుడు ఇంకా అంతా కూడా ఆ మౌనంగానే ఉంటుందమ్మా. నిన్న బయటవన్నీ కూడా ఆ వెళ్ళే ముందే దానికి క్లారిటీ ఇచ్చి తీసేసేయాలి అని అన్నప్పుడమ్మా, నిజంగా ఆ చిన్న చిన్న మార్పులు కూడా చేసుకుంటే ప్రతి క్షణం హాయిగా ఉండొచ్చు కదా. వీడెప్పుడు క్లియర్ చేసుకుని ఉంటేనే అది వస్తుంది. ఒక్కోటి చెప్పు వస్తాయి, కొన్ని చెప్పకుండా ఆగంతకంగా వచ్చేస్తాయి. అవునమ్మా. వీడు ఎప్పుడు సిద్ధమై ఉన్నాడు అనుకో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటికి లొంగకండగా, వాటి అంటే నమ్మకండగా ఉంటాడు. అవునమ్మా. జై గురుదేవ్. వాటికి లోనైతే కనుక మళ్ళీ జన్మలే కదా. అవునమ్మా. ఎక్కడికక్కడ తేల్చుకోవాలమ్మా, బాగా తేల్చుకొని. అవునమ్మా. ఎక్కడికక్కడ కనెక్టింగ్ తీసేసుకోవాలి. విషయంతో కనెక్టింగ్ తీసేసుకోవాలి, భగవంతునితో కనెక్ట్ పెట్టుకోవాలి. వదిలే దాని మీద ధ్యాస కంటే పట్టుకునే దాని మీద ధ్యాస ఎక్కువగా పట్టుకునే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అవునమ్మా. దాని యందు శ్రద్ధాభక్తులు పెట్టి గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే వేరే ధ్యాస లేకుండా పట్టుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ అవి పోతాయి. అవునమ్మా. ఈ అవకాశం నిజంగా దొరికినందుకమ్మా ఒక్క క్షణం కూడా వృధా చేసుకోకూడదు. ప్రతి క్షణం ఆ సమాధి స్థితిలో ఉండటమే. మరి మానవ జన్మ వచ్చినటువంటిది, మానవ జన్మని వాడు వృధా చేసుకోకూడదుగా. అవునమ్మా, చేసుకోకూడదమ్మా. ఇంకెవరైనా మాట్లాడండిరా. జై గురుదేవమ్మ. అంటే తదేక నిష్ఠ అంటారు చూడు, అలా ఉండాలి. అంతే కదండి. ఎప్పుడు అదే ఏకాగ్రతలో ఉండాలి, లేకపోతే మాయకు అన్వేషిస్తుంది. మాయకున్న బలం పరమాత్మకి లేదు. వాస్తవం ఆయన శక్తి అంటే కాదండి, బలం లేదు అని కాదు, అది కనపడకండగా వీడికి అనుభవ రూపంగా తెలియబడే విధంగానే ఉంది కానీ కంటికి కనపచ్చలేదు కదా. మరి మాయ ఎన్నో రకాలుగా అనేకంగా కనిపిస్తుంది వీడికి, అందుకని కంటికి కనిపించే వీటి ఎందే దృష్టి ఏకాగ్రత వీడు ఉంచుతున్నాడు. కానీ వాటికి ఆధారమైన దాని ఎందు ఏకాగ్రత ఉంచితే, అందుకే నన్ను ఆశ్రయించినటువంటి వాడిని నా మాయ ఏమి చేయదని చెప్పాడుగా భగవంతుడు. ఆయన సృష్టించినటువంటి మాయ ఆయన్ని ఆశ్రయిస్తే వాళ్ళని ఏమీ చెయ్యదు.
అందుకని ఎప్పుడు ఆ భగవత్ సంబంధమైంది కానీ ప్రతిదీ కూడా అదే ఇవాళ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చివరికి వచ్చేప్పుడు కదా చెప్పారు, ఏ పని చేస్తున్నప్పటికీ భగవత్ సంబంధంగా పెట్టుకో, భగవత్ సంబంధమైన ఆలోచన ఉంచుకో, వేరే దృష్టి రానివ్వకు, విషయ దృష్టి రానివ్వకు. విషయ దృష్టి వచ్చిందా నీకు ఏమలో సుఖం లేదు, పరంలో సుఖం లేదు. అందుకని నువ్వు సర్వకాల సర్వావస్థల యందు కూడా నీ మనసుని భగవత్ సంబంధమైన దాంతో కనెక్ట్ పెట్టుకుని ఉండాలి, భగవంతునితో కనెక్ట్ పెట్టుకుని ఉండాలి. భగవత్ సంబంధమైనవి కూడా కాదు, భగవంతునితోటే కనెక్ట్ పెట్టుకోవాలి. భగవత్ సంబంధమైనటువంటి పుణ్యకార్యం చేయడము, దాన ధర్మాలు అవి దైవ కార్యాలంటే భగవత్ సంబంధమైనటువంటి. కానీ వాటితోటి కాకుండా భగవంతునితోటే కనెక్ట్ పెట్టుకుని ఉన్నాడు అనుకో, వీడు ఆ ఏకాగ్రతలో నిరంతరం వీడికి చిత్తశుద్ధి త్వరితంగా కలుగుతుంది, ఎప్పుడు సమాధానంగా నిలవగలుగుతాడు. మాట్లాడండి. సుజాతక్క మాట్లాడమ్మా. నమస్కారం. చెప్పినట్లు పుణ్యకార్యాలు కూడా ఎలా చేస్తున్నామో బాగా శ్రద్ధ పెట్టి భగవంతునికి ఇంకా అదే ఆ దృష్టితోనే, భగవంతుని దృష్టితోనే చెయ్యాలని బాగా అర్థమైందమ్మా. కొన్ని చేస్తున్నామమ్మా, కానీ పదే పదే గుర్తు చేస్తున్నారమ్మా గురుదేవుడు. ఎందుకంటే వీడు పక్కదారులు పడుతున్నాడు, విషయాల మీదకి వెళ్తున్నాడు. కావాల్సింది ఆ భగవంతుని దృష్టేను. చేసేవి బాగా ఫలితం కాదు, చేసేవి బాగా దృష్టి పెట్టి చేస్తే మనం జ్ఞానానికి ఉపయోగపడుతుంది. శ్రద్ధతో భగవత్ సంబంధమైన భగవంతునితో సంబంధం పెట్టుకుని ప్రతి ఆలోచన భగవంతునితో కరెక్ట్. అలా చేస్తున్నప్పుడే వీడు ఆ దృష్టి లేకుండా చేస్తాడు. అంటే ఇప్పుడు చూడండి, ఒక నిప్పు పడింది అడవిలో, ఆ నిప్పు పడి ఏం చేస్తుంది, ప్రతి చెట్టుని తగలబెట్టేస్తుంది. ఓ దానికోటి తగలబెట్టుకుంటూ పోతుంది, మొత్తం తగలబడిపోద్ది. అలాగే ఎప్పుడైతే భగవంతుతో కనెక్ట్ పెట్టుకుని ఉన్నాడో వీడి ఆలోచనలన్నీ కూడా తగలబడిపోతాయి. అలా అంటే ఒక్కసారిగా కాదు, వాడు చాలా కాలం అలా చేయగా కానీ ఎప్పుడు భగవత్ స్వరూపంలోనే వాడి మైండ్ ఉందనుకోండి, బ్రహ్మనుడి జ్ఞానంతో మొత్తమే తగలబడిపోతాయి. కానీ దానికి మంచి ఏకాగ్రత ఉండాలి, వైరాగ్యం ఉండాలి. మన నిత్యాసనం విన్నటువంటిది వాడి మైండ్ లో అప్లై చేసుకుని అది ఆచరణలో పెట్టి ఆ ఏకాగ్రతలో నిలవాలి వాడి మైండ్ ఎప్పుడు. ఆ భగవంతుని మీద ధ్యాసతో శ్రద్ధతో చేసినప్పుడే అంతే. అలాగే పదే పదే. ఇంకెవరైనా మాట్లాడండి అన్న. మోహన్ లక్ష్మి అక్క ఉన్నారా? మోహన్ లక్ష్మి దేవుడిదేవ అమ్మ, అత్తయ్య గారికి కొంచెం మోషన్స్ అయ్యి బాగోలేదు, రాలేదు. సరేనా, నువ్వు మాట్లాడినా వీలైతే. నేను మాట్లాడేందుకు ఇంకా రాలేదక్క, నేను వింటా ఉండడమే గాని చెప్పలేను. మీరు చెప్పినవి అన్ని బాగా అర్థం చేసుకుంటున్నాను, చెప్పలేను, నా మాట రూపంలో నేను చెప్పలేను. అదే లేదా విషయం అయితే నేను అర్థం చేసుకుంటున్నాను. మంచి మంత్రం చేసుకుంటున్నావు కదా, మంత్రం చేసుకుంటూ మీరు చెప్పిన విషయాన్ని బాగా విచారణ చేసుకుంటున్నానమ్మా. మననం జరుగుతుంది కదా, ఈ శ్రవణం చేసి ఉన్నటువంటివన్నీ కూడా. అవునమ్మా, అవును. జయ గురుదేవ. జయ గురుదేవ తల్లి. స్వస్తి చెప్పండి నాన్న. అయితే సమస్తాన్ సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.